హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్ తెలుగు. ఈరోజు మనం ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ అండ్ లోహర్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఎలా ఉందో చూద్దాం. చాలాసార్లు సినిమాను సినిమాలాగా చూడాలి. కొన్నిసార్లు సినిమాలోని కొన్ని మంచి పాయింట్స్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక సినిమా విషయానికి వస్తే ఇదొక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. సినిమా అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వచ్చే ఫీలే ఆ సినిమా యొక్క ఫలితం. ఇక సినిమాలకు వెళ్తే యాజ్ ఇట్ ఈజ్ మనం ట్రైలర్ చూడగానే మనకి సగం కథ అర్థమైపోతుంది. సినిమాలో హీరో ఇంటర్‌లో టాప్ ర్యాంక్ వచ్చి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం. అయితే ఆ అమ్మాయి నేను పొగరుగా ఉండే అబ్బాయిని ఇష్టపడతా అని చెప్పడం. దీంతో హీరో ఇంజినీరింగ్‌లో ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్‌తో కలిగి, అదే యాటిట్యూడ్ క్యారెక్టర్‌తో ఒక లవర్‌ని సంపాదించుకొని 48 సప్లీలతో బయటికి వస్తాడు. కాలేజీలో లవర్ పాత్ర పోషించిన అనుపమ హీరో ఒక ఫెయిల్యూర్ అని చెప్పేసి 1,20,000 జీతం ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడి నుండి హీరో సక్సెస్‌గా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేదే సినిమా. ఇక సినిమా ప్లస్ పాయింట్ల విషయానికొస్తే కథ బాగుంది, కథనం కూడా బాగుంది. చెప్పదలుచుకున్న విషయం చాలా బాగుంది. హీరో క్యారెక్టర్‌లో ప్రదీప్ రంగనాథన్ నటనను చూస్తే ఒక్కోసారి 'రఘువరన్ బీటెక్' సినిమా మనకి గుర్తొస్తుంటుంది. ప్రదీప్ రంగనాథన్ కొన్ని కొన్ని సీన్‌లలో ఓవర్‌గా యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా చాలా బాగా నటించాడతను. కాలేజ్‌కి లుంగీ, బనియన్‌తో వెళ్ళే సీను మరియు సప్లీలు పాస్ అయినప్పుడు తన బాస్ దగ్గర చేసే సన్నివేశాలు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. అనుపమ తన పాత్ర మేరకు బాగానే నటించింది. ఇక రెండో హీరోయిన్ విషయానికొస్తే లోహర్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నాకైతే చాలా వెరీ అట్రాక్టివ్‌గా అనిపించింది. చివర్లో లవ్ టుడే హీరోయిన్ ఇవానా మెరవడం కూడా జరిగింది. కాలేజ్ ప్రిన్సిపల్ పాత్రలో నటించిన మిస్కిన్ చాలా బాగా నటించారు. ఈ సినిమా తర్వాత అతనికి చాలా ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఖైదీ మారియన్, చోటా డ్రాగన్ పాత్రధారి అర్షద్ ఖాన్ తమ తమ పాత్రల మేరకు బాగా నటించడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ విషయానికొస్తే బీజీఎం చాలా బాగా కొట్టాడు. మరియు అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాకి హైలైట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ సీన్లు విజిల్స్ పడేట్లు చేస్తాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ 2 ఉన్నాయి. దానిలో ఒకటి, తప్పు చేస్తే దాని తాలూకు బాధ చాలా రోజులు ఉంటుంది. అలాగే తప్పును ఒప్పుకోవడానికి చాలా నిజాయితీ మరియు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం, నిజాయితీ మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మైనస్ విషయాల్లోకి వస్తే డబ్బింగ్పై ఇంకా దృష్టి పెట్టి ఉంటే బాగుండు. ఫస్ట్ సగభాగం స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల కాస్త ల్యాగ్గా అనిపిస్తుంది. ఒక సీన్కి ఇంకో సీన్కి సరిగా కనెక్టివిటీ లేదు. దర్శకులు కథనంపై ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బాగుండు. ఎందుకంటే ప్రేక్షకులు సినిమాలోకి సరిగా లీనం కాలేకపోయారు మరియు పూర్తి స్థాయిలో ఎంగేజింగ్గా అనిపించలేదు. ఈ సినిమాకి యాజ్ ఎ కామన్ ఆడియన్గా నా రేటింగ్ 3. మ్యాజిక్ కోసం ట్రై చేసి కొన్ని కొన్ని చోట్ల లాజిక్లు మిస్ అయ్యారు. మొత్తం మీద ఈ సినిమా యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా హాల్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూశాను ఈరోజని నాకు అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఏం తెలుసుగా, మిక్స్డ్ టాక్స్ తెలుగు. థ్యాంక్ యూ.